తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులను, అలాగే రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులను, FSSAI నుంచి ఒకరిని ఉండేలాగా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు అనుకూలంగా వచ్చాయి అంటూ వైసీపీ, అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు జబ్బలు చరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయా లేదా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయా? ఇందులో అసలు వైసీపీ నెగ్గిందా లేదా వైసీపీ వీగిందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమారి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులని, FSSAI నుంచి ఒకరిని, మొత్తం 5 స్వతంత్ర సిట్లో ఉండేలాగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇది మాకు అనుకూలంగా వచ్చింది అంటూ వైసీపీ వాళ్ళు జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఇది వైసీపీకి అనుకూలంగా వచ్చిందా లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిందా? అసలు వైసీపీ వారు వేసినటువంటి పిటిషన్లో ఏముంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఏముంది, ఇందులో వైసీపీ నెగ్గిందా లేదా వీగిందా అంటే ఏం చెప్తారు? ఇది మా పల్లెటూరు నుంచి వచ్చాడు నేను. మా ఊళ్ళల్లో ఒక సామెత ఉంది, మేయిపోయి మెడకు తగిలించుకుందాన్ని. మేసేసి వద్దాం అనుకుంటే అది మెడకి ఉచ్చై బిగించుకుపోయి అక్కడ ఇరుక్కుపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. నేను వెరీ సింపుల్గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. వైవి సుబ్బారెడ్డి గారు తను చేసిన ఈ అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తుంటే దాన్ని ఆపమని గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళాడండి? ఎందుకు వెళ్ళాడు? ఆయనకి విచారణ జరగటం ఇష్టం లేదు కదా. రెండోది, అసలు దానిలో అంతర్భాగమే ఈ లడ్డు వివాదం కూడా. ఎందుకంటే అనేక అక్రమాల్లో ఇదొక అక్రమం, ఇదొక అపచారం కూడా. అదేమో ఆర్థిక అవకతవకలే అయితే ఇది అపచారం జరిగింది. వాళ్ళు ఒక తక్కువ స్థాయి కల్తీ నెయ్యిని తీసుకుని శ్రీవారి సేవల్లోనూ కైంకర్యాల్లోనూ నైవేద్యాలతో పాటు ప్రసాదంలో కూడా కలపటం, అది పరిశోధనా కేంద్రానికి వెళ్ళటం పరీక్ష కోసం, అది కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన ల్యాబ్లోకి వెళ్ళింది. వాళ్ళు అక్కడి నుంచి పంపిన నివేదికలో కొన్ని జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉన్నాయన్నారు. తర్వాత అనేక నూనెలు, రకరకాల నూనెలు. అసలు యాక్చువల్గా నెయ్యి ఉండాల్సిన దాంట్లో అన్ని నూనెలు ఉంటావేంటి? ఫిష్ ఆయిల్ కూడా ఉంది మీరు అన్నట్టు. అలాగే జంతువుల కళేబరాలను తీసిన ఆయిల్, అది బోన్స్ ని బాగా హై టెంపరేచర్ లో మరగబెట్టి అక్రమంగా దాంట్లోంచి వచ్చిన కొవ్వుని నేతిలో కలుపుతారండి. అసలు హైదరాబాద్ లో బిర్యానీలో కలుపుతారనేది ప్రతీతి. సరే, వీడు నాన్ వెజిటేరియనే, ఆ ఫుడ్ నాన్ వెజిటేరియనే, కానీ స్వామివారి దాంట్లో ప్రసాదంలో కలవటం ఇవాళ భక్తుల యొక్క మనోభావాలని తీవ్రంగా దెబ్బతీసింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక రకంగా ఏదో వ్యాఖ్యానించాడనో విమర్శించాడు అనుకుంటున్నారు. ఆయన పరిపాలనా సంబంధమైనటువంటి అవకతవకలు అనేక విభాగాల్లో జరిగిన వాటిని సమీక్షించుకుంటూ వెళుతున్న పరంపరలో టీటీడీది కూడా వచ్చింది సమీక్ష. వచ్చినప్పుడు వాటిని సమీక్షిస్తున్నప్పుడు ఇలా నెయ్యిలో కొంత అపచారం జరిగింది, మేము ఇట్లా ల్యాబ్కు పంపాము అని చెప్తే ఇమ్మీడియట్గా ఆపమన్నాడు. అది ఆయన చెప్పిన మాట. ఒక ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత శ్రీవారి పరమ భక్తుడయ్యి అది కనుక ఆయన ఆపకపోతే అపచారాన్ని శ్రీవారికి భక్తులకి కూడా ఇద్దరికి కూడా జరుగుతుంది. అది ఘోరమైన నష్టం. వీళ్ళకేమో మనోవేద, అక్కడేమో అపచారం. అసలు ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇలాంటి అపచారం అసలు జరగల. ఇది ఫస్ట్ టైం. అందుకే ఇంత మనోభావాలు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా రియాక్షన్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి వచ్చింది. ఈ సందర్భంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ముఖ్యమంత్రిగా ఎలాంటి వ్యాఖ్యానిస్తాడనేది వాళ్ళ పాయింట్ అక్కడికి వెళ్ళింది. దానివల్ల సిట్ వేసారు. సిట్ని ప్రభావితం చేస్తా ఆయన వ్యాఖ్యలు, కాబట్టి ఆయన మీద చర్య తీసుకోమనేది వాళ్ళ కోరిక. వాళ్ళు కూడా ఫస్ట్ ప్రాథమిక సాక్ష్యాధారాల గురించి అనేక వివరణలు తీసుకుంటున్న సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు మాకు అనుకూలంగా వచ్చినాయి అని చాలా సంతోషించారు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వెంటనే సుప్రీంకోర్టులో ఈ కేసు మీద విచారణ జరుగుతుంది, తుది ఆదేశాలు రాలేదు కాబట్టి తాత్కాలికంగా 3 రోజుల పాటు సిట్
విచారణని పక్కకు పెట్టారు. ఎందుకంటే ఒకే అంశం మీద 2 రాజ్యాంగ సంస్థలు ఏకకాలంలో దర్యాప్తు చేయటం కానీ ఏకకాలంలో విచారణ జరగటం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది రాష్ట్ర ప్రభుత్వం ఆ సెన్సిటివ్ని గుర్తించింది, సెన్సిటివిటీని. అందుకని వాళ్ళు మన చేతిలో ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టారు. ఇప్పుడు వెంటనే అది రావటం, నిన్న తుషార్ మెహతా అని అడిగారు, ఆయన సొలిసిటర్ జనరల్. అప్పుడు అడిగారు, బాబు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ కేంద్రం నుంచి అసలు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్నే కొనసాగించమంటారా, లేదంటే అసలు కేంద్ర దర్యాప్తు సంస్థ దీన్ని కొనసాగిస్తా? లేదు, మా విచక్షణాధికారం ప్రకారం ఇంకేమైనా అడుగుతున్నారా అంటే ఆయన మీరు నాకు ఒక రోజు టైం ఇవ్వండి అన్నారు. రోజు టైం ఇచ్చారు. ఆయన 2 ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు చేస్తుంటారు, చేయకుండా ఉండడు. సొలిసిటర్ జనరల్ ఆఫీస్ నుంచి మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళ వెంటనే కోర్టు ఓపెన్ అవ్వగానే చెప్పిన మాట ఏంటంటే, మేము విచారణ సిట్టు మీద మాకు ఎలాంటి అనుమానాలు లేదు, సిట్టు యొక్క సమగ్రత మీద కానీ తర్వాత వాళ్ళ పనితీరు మీద కానీ మాకేం అనుమానాలు లేవు. కానీ ఇప్పుడు సిట్ కన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సీనియర్ అధికారుల సమక్షంలో కనుక ఆ విచారణ జరిగితే న్యాయం జరగటమే కాక న్యాయం జరిగినట్టు ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే ఇది తీవ్ర ప్రభావం చూపించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి. వాళ్ళల్లో ఒక విశ్వాసం పాదుగొల్పాలంటే సీనియర్ అధికారుల్ని, ఇప్పుడు సిట్టులో ఉండే అధికారులు మంచి అధికారులు, కానీ ఇంకా సీనియర్ అధికారుల్ని సిబిఐ నుంచి కూడా మీరు నియమించండి. దాని మూలాన భక్తుల్లో ఉండే అపనమ్మకాలన్నీ తొలగిపోతాయి. తర్వాత మీరు అన్నట్టు FASSI ఉంది కదా, స్టాండర్డ్ అండ్ శానిటరీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వారి నుంచి కూడా ఒక నిపుణుడిని నియమిస్తున్నారు. ఎందుకంటే అసలు ఇట్లాంటి కల్తీకి సంబంధించిన శాస్త్రం వాళ్ళు చదివి ఉంటారు కాబట్టి వీళ్ళు చేసే దర్యాప్తుకి ఆయన సాంకేతిక సహాయం అందిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇవాళ వీళ్ళు అంటున్నారు కదా మేము అడిగామని, వీళ్ళు కాదు అడిగింది. తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను చెప్పాడు. సిట్ బ్రహ్మాండమైన అధికారులు ఉన్నారు, వారిని ఉంచండి అక్కడ. ఇంకొక 2 మాత్రం సిబిఐ నుంచి కూడా డ్రా చేసి, కన్వీనర్ కూడా మీరు అన్నట్టు సిబిఐ డైరెక్టర్ ఉంటాడు, ఆయన పర్యవేక్షణలో ఇది సాగుతుంది. స్వతంత్ర సంస్థ ఇది. ఎగ్జాక్ట్లీ, స్వతంత్రంగా ఏర్పాటు చేసిన ఒక సిట్ లాగా భావిస్తున్నారు. అది ఆ సిట్టే ఇంకా సీనియర్ అధికారులతో ఇంకా దీని పరిధి ఇంకా విస్తృతంగా పరిశోధన చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంకొకటి అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని వైసీపీ నేతలందరూ కూడా జబ్బలు జరుచుకుంటున్నారు. అసలు నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు అనుకూలంగా వచ్చాయి అంటూ వాళ్ళు జబ్బలు తెరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో, నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయా లేదా వ్యతిరేకంగా వచ్చాయా? అసలు ఈ విషయంలో వైసీపీ నెగ్గిందా లేదా వీగిందా అంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అందరికన్నా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా సీనియర్ మోస్ట్, ఆయన ఎందుకు హర్షం ప్రకటించాడు? ఆయన కోరుకున్నది జరిగింది. ఎందుకంటే ఈ అపచారం జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాలి, ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళని శిక్షించాలి. తర్వాత భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇంకెప్పుడు జరగకుండా ఈ సిట్ అయితే ఏదైతే ఉందో సిట్ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. సిట్ ఇప్పుడు వీళ్ళని పట్టుకోవటం శిక్షించడంతో పాటు ఇందులో జరిగిన లోటుపాట్లని ఫ్యూచర్లో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచిస్తుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు కూడా ఉన్నారు ఇందులో. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నదే ఇది. ఎందుకు అది సిట్ వేసాడు కదా, ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ సిట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా కనుక నిజంగా విచారణ చేపట్టి నిజానిజాలను నిగ్గు తేల్చినప్పటికీ ఏంటంటే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారంగా వీళ్ళు చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలను అయితే వీళ్ళు వ్యక్తం చేస్తారు. తుషార్ మెహతా గారు చెప్పిందే అది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ముందే దీని మీద వ్యాఖ్యానించారు కాబట్టి ఆ సిట్ మీద ఇది ప్రభావితం చేస్తుంది, సిట్ అధికారులు కూడా ముఖ్యమంత్రి గారి అభిప్రాయంతో ఏకీభవించే రిపోర్ట్ ఇస్తారన్నాడు. అట్లా కాకుండా సీనియర్ అధికారులను సిబిఐ నుంచి డ్రా చేయండి, వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటారు, వీళ్ళ మన ఎఫిషియన్సీని మేము క్వశ్చన్ చేయట్లేదు. ఇంకొకటి, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు రిటైర్డ్ జడ్జితో, అంటే సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి రిటైర్డ్ జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కానీ న్యాయమూర్తులతో అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి అంటూ ఆయన పిటిషన్లో మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో అది కన్సిడరేషన్ చేయలేదు. అంటే దీంట్లో ఏంటి, వైసీపీ వాళ్ళు నెగ్గినట్లా
లేదా వీగినట్లా. ఇప్పుడు ఇంకోటి అసలు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ సుబ్బారెడ్డి గారికి అక్షంతలు పడినాయి. ఆయన ఒక మామూలు సిటిజన్ లాగా వేసాడు. కానీ గతంలో ఆయన 2 సార్లు టీటీడీకి చైర్మన్ గా చేసిన విషయం చెప్పాలి. కోర్టు ముందు నిజాలు దాయకూడదు. మనం క్లీన్ హ్యాండ్స్ తో వెళ్ళాలి. ఎవరైనా ఫస్ట్ చూసేది వైవి సుబ్బారెడ్డి గారికి మీరు రాజకీయాలకి దీన్ని వాడుకుంటున్నారు, వేదికగా వాడద్దు హెచ్చరించారు, వేసేటువంటి ప్రయత్నం చేశారు, హెచ్చరించారు. రెండోది మీరు హైకోర్టులో అక్కడ ఇంకో కేసు వేశారు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ని విచారణ చేయకుండా మీరు అక్కడ అడ్డుకుంటా ఒక కేసు వేశారు. ఆ కేసు వివరాలు కూడా మీరు మాకు చెప్పలేదు. ఎప్పుడైనా క్లీన్ హ్యాండ్స్ వెళ్ళాలి, అఫిడవిట్ లో అన్ని వివరాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. నువ్వు టీటీడీ చైర్మన్ గా ఎక్స్ చైర్మన్ గా నువ్వు అక్కడ నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ఆయన భాగస్వామి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక భక్తుడిగా వచ్చాడు, ఒక నేరం చేసావు అక్కడ, మళ్ళీ నువ్వే వచ్చి ఇక్కడ దాన్ని ఫిర్యాదు చేసావు. అది డ్యూయల్ రోల్ ప్లే చేశాడు ఆయన. కోర్టులు ఎప్పుడు కూడా ఇలాంటివి సహించవండి. ఎప్పుడు కూడా ఫస్ట్ గౌరవ న్యాయమూర్తులు చూసేది ఏంటంటే వచ్చిన వ్యక్తి క్లీన్ హ్యాండ్స్తో వచ్చాడా, బ్లడీ హ్యాండ్స్ అంటే అంటే అక్కడ ఏమన్నా తప్పు చేసి ఇక్కడికి వచ్చాడా అని. అది తర్వాత ఇవాళ టీటీడీ న్యాయవాదులు చెప్పారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి, వీరు ఇంతకు ముందు 2 సార్లు ఇక్కడ చైర్మన్ గా చేశాడు, ఆ టైంలోనే ఇది జరిగినాయి అని. అప్పుడు వెంటనే వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అందుకనే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హర్షం వ్యక్తం చేశాడంటే ఇంకా విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయడానికి అత్యధిక శక్తివంతమైన సంస్థను కూడా ఇన్వాల్వ్ చేశారు. సిబిఐ జాతీయ స్థాయి సంస్థ. ఇక్కడ సిట్ వేసింది స్టేట్ పోలీసు, అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ప్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దానికి అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది, పర్వ్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఇతర స్టేట్లలో కూడా యూపీ నుంచి తీసుకొచ్చారు, తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. అసలు ఇంకోటి ఏంటంటే అసలు ఆ సంస్థలకి ఇవ్వడానికి వెనకాల కుంభకోణం ఏంటో కూడా ఇవాళ బయటకు వస్తుంది. ఇవాళ చిన్న విషయానికే ఆయన స్టే కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఈ విషయంలో పూర్వాపరాలు వస్తే రెండోది ఇంకోటి అండి, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ కేసు తేలిపోయింది, ఇది ఓన్లీ లడ్డూకి సంబంధించినంత వరకే ఇన్వెస్టిగేషన్. కానీ అంతకు మించిన కుంభకోణాలు టీటీడీలో అనేకం జరిగినాయి, అందులో ఇది ఒకటి మాత్రమే. ఇప్పుడు మిగిలిన వాటి మీద ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేయాలి. ఓకే, వెంగమాంబ అన్నదాన సత్రవుల విషయంలో కూడా ఎంత పూర్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చారో, ఎంత రివోల్ట్ అయ్యారో, భక్తులు ఎదురు తిరిగి భోజనం వదిలేశారు, ప్రసాదం వదిలేశారు. ఇంతవరకు ఎప్పుడు అట్లా జరగల. భక్తులు ఎప్పుడు కూడా చిన్న చిన్న లోట్లు కాదు, పెద్ద లోటుపాట్లు ఉన్న సర్దుకెళ్ళిపోతారు. కానీ అంతకి మించి కూడా చాలా నాసిరకం పదార్థాలు అక్కడ పెట్టేటప్పుడు తినలేక లేచి వచ్చేసారు. మీకు తెలుసు భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయంటే ప్రసాదం కాబట్టి ఎలా ఉండా తినాలని ప్రయత్నిస్తారు, కానీ అది అంత స్థాయి కూడా మించి వెళ్ళిపోయింది. ఇంతవరకు అట్లాంటి చరిత్ర కూడా టీటీడీలో జరగలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు నమస్కారం.